పట్టే ఢిల్లీలో గెలవటం, మహారాష్ట్రలో గెలవటం, బీహార్లో గెలవడం, బెంగాల్లో గెలవడం కళ్ళు తెరుచుకుని. ఇప్పుడు ఇక మళ్ళీ వీళ్ళని తట్టుకోవడం కష్టం. ఎందుకంటే కేంద్రంలో వచ్చే వాళ్ళని సినిమాలు చూపించడంలో సిద్ధాస్తులైన నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి వాళ్ళే ఈ దఫా ఏం మాట్లాడట్లేదు మోడీకి వ్యతిరేకంగా. వీళ్ళు ఆశించారు వీళ్ళ మీద. వీళ్ళు చక్రాలు తిప్పగలిగిన వాళ్ళు మోడీని ఫుట్బాల్ ఆడిస్తారంటే మోడీనే ఆడిస్తున్నాడు అనేటప్పటికి అసంతృప్తి పెరిగిపోయిన వర్గానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఊరట. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీరు అబ్జర్వ్ చేయండి, నేను సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేశాను. 2014 ముందు బీజేపీ మీద మోడీ మీదన ఎలా అయితే నెగిటివ్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో సీరియస్గా నడిచిందో అదే తరహా ఇప్పుడు నడుస్తోంది. మీరు ఒక జాతీయవాది లేదా ఒక మామూలు వార్తలు చూస్తుంటారు, మీకు 100కి 95 పోస్టులు యాంటీ మోడీ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్గారిథమ్స్ అట్లా మార్చేశారు. ప్రతి ఒక్కడికి యాంటీ మోడీ, యాంటీ బీజేపీ పోస్టులు. వీళ్ళ కామెంట్లు, వీళ్ళు ఎవరు పుడింగిగాడు 4 ఓట్లు తెచ్చుకోగలిగిన వాడు ఎవడన్నా. కానీ రాహుల్ గాంధీ కంటే వీడికి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? అస్తోష్ రాంకే ఎవడాడు, అభిజిత్ దుప్కే ఎవడాడు, భవిష్యత్తులో నాయకులు అవుతుంటే కన్నయ్య కుమార్ కూడా నాయకుడు అయ్యాడు. ఏమైనా ఎవరి కాళ్ళు చాలా మంది నాయకులు అయిపోయారు ఈ దేశంలో. కాకపోతే నిజమైన ఎన్నికల్లో రాహుల్ గాంధీ వల్లే కాల అక్కడ.